నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి. అది భారతీయమైన వేషం. పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ పంజాబీ డ్రెస్. కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. మంచిది, ఆధునికత మంచిదే, కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు. దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి, అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా? అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి, పెళ్ళైన వాళ్ళు, వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు. ఇప్పుడు లాగడానికి పైట ఎక్కడుంది? పైట ఎక్కడుండే పై పైకి జనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే. మరి కుర్రాడు, వాడికి నిండా 20 ఏళ్ళు లేవు, వాడు సినిమాలు చూస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడు, వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ఠ మహర్షిలా ఆలోచించాలంటే వాడు వల్ల అవుతుందండి? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను? ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైపోతుంది. ఆ గీత ఉండాలి. గీత ఉండాలి కదని ఇక్కడ బండ పెద్ద చైనా గోడ ఒకటి కట్టేసి శృంగారం మాట్లాడద్దంలో అంతకంటే మూర్ఖత్వం. అది మాట్లాడాలి, తప్పదు. దాన్ని సున్నితంగా సరదాగా అందుకోవాలి. శ్రావణ మాసంలో శనగలు మూటగట్టి దాచుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాలి. అలాగా పెళ్ళయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి ఈ కోరికల మూట. అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ పదనిసా అన్నట్టుగా సంసారం సాగుతుంది. అందుకని బజార్లో విప్పుతాం, ఆయన రేగిపోళ్ళా. అది ఆ అతి నిజంగా కుర్రాన్ని కూడా మీరు పరిశీలించండి. వాళ్ళు ఎవరన్నా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిలను వాళ్ళు ఏమనరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగేసుకుని దిగేసుకుని, పైగా ఇంకా విచిత్రం, నన్ను మన్నించండి, ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్మి అని, లవ్ మీ అని, ఇక అలాంటివి వేసుకుంటాను పని కట్టుకుని. వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక? మీరే చెబుతున్నారు కదా. అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన